హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం నెమలి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశం యొక్క నెమలి చాలా ప్రత్యేకమైంది. అందం కానీ మరి అన్ని రకాలుగా సౌందర్యంలో ప్రపంచంలో చాలా బ్యూటిఫుల్ బర్డ్స్లో ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో నెమలి. అలెగ్జాండర్ కూడా మరి స్పెల్ బౌండ్ అయ్యాడంటే ఈ విషయంలో మీరు చూడండి. దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం నెమలిని ఎన్నోసార్లు చూసి ఉంటాం. ముదురు నీలం రంగులో దాని పొడవైన తోక, అలాగే అది పురివిప్పి ఆడుతున్నప్పుడు భలే అందంగా ఉంది అనుకుంటాం. మనం మాత్రమే కాదు సుమా, అలనాడు అలెగ్జాండర్ చక్రవర్తి కూడా మన దేశంలోని నెమలి అందాన్ని చూసి పరవశించాడు. అప్పటిదాకా ఆయన గ్రీక్ దేశంలో అలాంటి పక్షిని చూసి ఉండలేదు. సౌందర్యం కలగలిపి ఉన్నట్లు ఉండే నెమలిని వేటాడకూడదని తన సైనికులకి ఫర్మానా కూడా వేశాడు. నెమలి మన భారత ఉపఖండంలోనే ఎంతో విలువైన పక్షి జాతి. అలాగే కాంగో దేశం పరిసర ప్రాంతాల్లోనూ నెమళ్ళు కనిపిస్తాయి. బర్మా, శ్రీలంక దేశాల్లోనూ నెమళ్ళు కనిపిస్తాయి. అయితే మన దేశంలోని నెమళ్ళ అందం చాలా ప్రత్యేకమైనది. చాలా పొడవుగా ఉండి చక్కటి కళ్ళు కలిగిన మరి అవి ఉంటాయి కదా, పురివిప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా మగ నెమలికి ఉండేటువంటి ఈ ఈ పురి అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆడనెమలికి కూడా పురి విప్పుతుంది, కానీ చిన్నగా ఉంటుంది. బూడిద రంగులో మిగతా శరీరం ఉంటుంది. ఇది ఆడనెమలికి. కాంగో నెమలి చిన్న సైజులో ఉంటుంది మన నెమలితో చెప్పాలంటే. చిన్న క్రిములు, ధాన్యాలు, పూల రెమ్మలు, మొక్కలు ఇంకా అవి అని లేకుండా నోటికి ఏది పడితే అది తినడానికి ట్రై చేస్తుంది నెమలి. అడవిలో ఉండే నెమలి పొద్దుటే కానీ సాయంత్రం కానీ ఆహారానికి బయలుదేరుతుంది. బాగా ఎండగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఏ చెట్టు పైనో ఎక్కడో ఉండి రెస్ట్ తీసుకుంటుంది. నెమలి చూసినట్టే చూడండి, పురాణ ఇతిహాసాల్లో గౌరవనీయమైన స్థానం ఉంది మన దేశంలో. శ్రీకృష్ణుడు నెమలి పింఛంని తన కిరీటంలో అలంకరించుకున్నాడు. దేవసేనాని అయినటువంటి మరి కార్తికేయుడు నెమలిని తన వాహనంగా మలుచుకున్నాడు. పాళీ భాషలో మొర అంటే నెమలి అని అర్థం. నెమళ్ళు ఎక్కువగా నివసించే ప్రదేశంలో ఉండటం వల్ల మౌర్య వంశీకులకి ఆ పేరు వచ్చిందని చెప్పి ఒక నానుడి ఉన్నది. చంద్రగుప్తుడు ఇంకా ఆ తర్వాత మౌర్య రాజులు అందరూ కూడా తమ ధ్వజాల్లో నెమలినే అంబలంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత అశోకుడు కాలంలో మాత్రం ఆయన దీన్ని తీసేసి సింహం పెట్టుకున్నాడు ఆయన అంబలంలో. మొఘల్ రాజుల కాలంలో నెమలి సింహాసనం గురించి మనం చదువుకున్నాం కదా. బౌద్ధ మతంలో కూడా నెమలికి గొప్ప స్థానం ఉంది. అమితాభుడు కూర్చున్న సింహాసనానికి అటు ఇటు దన్నుగా ఉండేవి నెమలి శిల్పాలే. ఒక నెమలికి సొగసైన ముదురు నీలం రంగు పింఛం రావాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. పింఛంలో ఎన్ని కళ్ళు ఉంటాయి తెలుసా? 130 కళ్ళు ఉంటాయి ఒక పింఛం. పురివి ఆడుతుంటుంది కదా, ఆ టైంలో మనం చూస్తే చక్కగా ఉంటుంది. నెమలికలు మరి ఇంట్లో పెట్టుకుంటే దుష్టశక్తుల్ని దరికి రానివ్వు అని చెప్పేసి ఫెంగ్ షుయి, ఈ చైనా వాస్తు భావిస్తుంది. మన దేశంలో కూడా నెమలికలు అదృష్టాన్ని తీసుకొస్తాయని నమ్ముతారు మన ప్రజలు కూడా. ఏది ఏమైనప్పటికీ ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ నెమలిని మరి జాతీయ పక్షిగా 1963లో గుర్తించటం అభినందించవలసిన విషయం. ఇవి నెమలి గురించినటువంటి కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. నెమళ్ళు మనం ఎప్పుడు చూస్తుంటాం, కానీ దాని యొక్క విశిష్టతల్ని కొన్ని తెలుసుకోవాలని చెప్పి నేను ఇది చెప్పాను. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే.